హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇద్దరు భార్యాభర్తలుగా జీవిస్తూ అది సరిపోక ఓపెన్ మ్యారేజ్ లో జీవించాలని అనుకుంటారు. అలా అనుకోవడానికి అసలు కారణం ఏంటి, చివరికి ఏమైంది అనేది రొమాంటిక్ థ్రిల్లర్ తో సాగే ఓపెన్ మ్యారేజ్ అనే హాలీవుడ్ మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక మూవీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీని చూపిస్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకని అమ్మాయిని చంపేశారు అనేది మనకి తెలియాలంటే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. ఓపెన్ సీన్ లో రాన్ అండ్ బెకా అనే ఇద్దరు కపుల్స్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరు తమ మ్యారేజ్ లైఫ్ ని చాలా సంతోషంగా సుఖంగా ఎటువంటి కష్టాలు లేకుండా జీవిస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచినా ఇంకా పిల్లలు పుట్టలేదు. అందుకోసం వీళ్ళిద్దరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అతను చెప్పిన మెడిసిన్ ని వాడుతూ రోజులను గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు రాన్ అండ్ బెకాలు మిండీ అండ్ మ్యాక్స్ అనే కపుల్ని కలవడానికి బీచ్ వద్దకి వెళ్తారు. అక్కడ వాళ్ళు నలుగురు కలిసి అలా మాట్లాడుకుంటూ ఉండగా మిండీ బెకాని మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందని అడుగుతుంది. అందుకు బెకా మా పర్సనల్ లైఫ్ ఎటువంటి కాంప్లిమెంట్ లేకుండా చాలా సంతోషంగా ఉందని రాన్ ని కిస్ చేసి మరీ చెప్పుతుంది. దానికి మ్యాక్స్ అండ్ మిండీలు అంటే మీ మధ్య ఎటువంటి గొడవలైనా గానీ, ఒకరి మీద ఒకరికి కోపాలు రావడం అయినా గానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడు ఎదురవ్వలేదా అని వాళ్ళిద్దరినీ అడుగుతారు. అప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనగా ఖచ్చితంగా గొడవలు వస్తాయి, వాటిని అంతగా పట్టించుకోవద్దని మాట్లాడుతూ మరి మీ ఇద్దరి లైఫ్ ఎలా ఉందని మ్యాక్స్ అండ్ మిండిలని అడుగుతారు. అందుకు మ్యాక్స్ మేము చాలా రిచ్ కదా, అందుకే హ్యాపీగా ఉన్నామని సిల్లీగా మాట్లాడతాడు. అప్పుడు మిండి అలాంటిది ఏమీ లేదు, కానీ మేము మా లైఫ్ ని హ్యాపీగా గడపడం కోసం ఓపెన్ మ్యారేజ్ ని ఎంచుకున్నామని చెబుతుంది. అది విన్న రాన్ అండ్ బెకాలు అంటే మీరిద్దరు కపుల్స్ అయి ఉండి వేరే వాళ్ళతో కూడా ఇంటిమేట్ అవుతారా, అసలు అలా ఎలా కలిసి ఉంటారని అంటారు. దానికి వాళ్ళు అలా ఉంటే ఇద్దరి మధ్య పర్సనల్ లైఫ్ లో కానీ ఎటువంటి సందర్భంలో అయినా కానీ గొడవలు ఉండవు. సో మా లైఫ్ ని మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎంజాయ్ చేయడం కోసం ఓపెన్ మ్యారేజ్ లైఫ్ ని జీవిస్తున్నాం, మీరు కూడా మాలాగా ఓపెన్ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అడుగుతారు. అది విన్న వాళ్ళిద్దరూ వాళ్ళ మాటలకి షాక్ అయి ఇలాంటి లైఫ్ ని గడపడం మా ఇద్దరికి ఇష్టం లేదని రాన్ అండ్ బెకాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరు కారులో వెళ్తూ మ్యాక్స్ అండ్ మిండిలు చెప్పిన ఓపెన్ మ్యారేజ్ లైఫ్ ని తలుచుకుంటూ కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అయ్యి ఇంటిలోకి వెళ్ళగానే ఇద్దరు కలిసి డీప్ గా ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన రాన్ అండ్ బెకాలు మిండి చెప్పిన ఓపెన్ మ్యారేజ్ ఐడియా ఎలా ఉందని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారు. అయితే బెకా ఒక హాస్పిటల్లో అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకు డైలాన్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. నిజానికి అతను ఒక గే. అయితే బెకా అతనితో నిన్న ఈవినింగ్ టైంలో నేను నా హస్బెండ్ మ్యాక్స్ అండ్ మిండిలని కలిశాము, వాళ్ళిద్దరు ఓపెన్ మ్యారేజ్ లో ఉంటూ తమ లైఫ్ ని సంతోషంగా లీడ్ చేస్తున్నామని చెప్పారు. అది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందని అంటుంది. అందుకు డైలాన్ బెకాతో ఓపెన్ మ్యారేజ్ చాలా బాగుంటుంది, నేను నా హస్బెండ్ కూడా అందులోనే ఉన్నామని అంటాడు. దానికి బెకా నువ్వు ఇన్ని రోజుల నుండి ఓపెన్ మ్యారేజ్ లో ఉన్నావా, మరి నాకెందుకు ఇంతవరకు దేని గురించి చెప్పలేదని అంటుంది. అప్పుడు అతను ఓపెన్ మ్యారేజ్ లో ఉంటే దేనికి భయపడకుండా మనకు నచ్చినట్లు జీవించవచ్చు, ఈ మధ్య చాలా మంది ఇలా ఉండడానికే ఇష్టం చూపుతున్నారు, నువ్వు కూడా అలా ఉండాలనుకుంటే ఉండొచ్చు, దానిలో తప్పేమి లేదు కదా అని అంటాడు. ఆ మాటకి బెకా ఆలోచనలో పడుతుంది. నెక్స్ట్ సీన్ లో బెకా మిండిని ఒక రెస్టారెంట్ లో కలుస్తుంది. అక్కడ మిండి బెకాని మళ్ళీ మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది, ఇంతకీ నేను చెప్పిన దానికి నువ్వేం ఆలోచించావని అడుగుతుంది. అందుకు బెకా మిండితో మనం ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో ఎలా ఉంటాం, అలాంటి ఆలోచనే చాలా ఫైర్ గా ఉంది, ఒకవేళ ఓపెన్ మ్యారేజ్ లో ఉన్న కూడా అవతల వాళ్ళకి చాలా జెల్సీగా, చేస్తున్న వాళ్ళకి ఇన్సెక్యూర్ గా అనిపిస్తుంది కదా అని అంటుంది. దానికి మిండి నేను మ్యాక్స్ ఇంతవరకు హ్యాపీగానే ఉన్నాం, మా మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు, మేమిద్దరం సపరేట్ గా ఏం చేసినా కూడా ఒకరినొకరు చెప్పుకుంటాం, ఇప్పటికి మేము దేనిలోనూ మోసం చేసుకోకుండా ప్రతి విషయం షేర్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఓపెన్ మ్యారేజ్ లైఫ్ ని గడుపుతున్నాం, అయినా కానీ నీకు ఇష్టం ఉంటేనే ఇందులో లైఫ్ ని జీవించు, బలవంతం ఏమీ లేదని బెకాతో అంటుంది. అందుకామె సరే చూద్దాం అన్నట్లుగా ఒక నవ్వు నవ్వుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నలుగురు కలిసి చిల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో రాన్ మ్యాక్స్ తోటి నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ 1% ఉందని డాక్టర్ చెప్పారు, ఈ విషయం నా వైఫ్ కి ఇప్పటికీ తెలియదు, నువ్వు కూడా మిండికి చెప్పకు, ఈ సమస్య వల్లే నేను నా లైఫ్ ని సంతోషంగా జీవించలేకపోతున్నానని అంటాడు. దానికి మ్యాక్స్ నువ్వేమీ బాధపడకు, ముందుగా నీ జీవితంలో నీ సంతోషాన్ని చూసుకోమని మాట్లాడతాడు. ఆ సమయంలో బెకా దూరం నుండి తన హస్బెండ్ పక్కన ఉన్న మ్యాక్స్ ని చూస్తూ ఒక రకమైన ఫీలింగ్ ని పొందుతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న మిండి బెకాని చూసి తనకి కూడా ఓపెన్ మ్యారేజ్ లైఫ్ ఇష్టం కలిగిందని అర్థం చేసుకుంటుంది. అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వెళ్లిన రాన్ అండ్ బెకాలకి మ్యాక్స్ అండ్ మిండీలు మనం ఈ రోజు ఓపెన్ మ్యారేజ్ లో ఉందామా అన్నట్టుగా మెసేజ్ చేస్తారు.
ఆ మెసేజ్ ని చూసిన వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ సరేలే మనం కూడా వాళ్ళలాగా ఉందామని డిసైడ్ అయి వెంటనే మ్యాక్స్ అండ్ మిండిల ఇంటికి చాలా సంతోషంగా వెళ్తారు. అక్కడ లోపలికి వెళ్లే ముందు ఇద్దరు మన మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండకూడదు, ఓపెన్ మ్యారేజ్ లో ఉన్న కూడా మనం ఇద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని 2 కండిషన్స్ పెట్టుకొని మ్యాక్స్ అండ్ మిండిల వద్దకి వెళ్తారు. ఈ విధమైన రకంతో లోపల వాళ్ళు నలుగురు కలుసుకొని కొద్దిసేపు వరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో బెక వెనుక వైపు ఉన్న పెయింటింగ్ ని చూసి ఇది కొత్త పెయింటింగే కదా, ఎప్పుడు కొన్నారని మ్యాక్స్ ని అడుగుతుంది. అప్పుడు మ్యాక్స్ బెక దగ్గరికి వెళ్లి ఈ పెయింటింగ్ ని నేను ప్యారిస్ లో జరిగిన వేలంలో తీసుకున్నానని అంటాడు. ఆ టైంలోనే ఇంకా ఎందుకు లేట్ చేయడం అని చెప్పి మిండి రాన్ దగ్గరికి వెళ్లి అతన్ని సెడ్యూస్ చేస్తూ కిస్ చేస్తుంది. అది చూసిన మ్యాక్స్ అండ్ బెకాలు వాళ్ళు కూడా ఒకరినొకరు సెడ్యూస్ చేసుకుంటూ కిస్ చేసుకుంటారు. అలా నలుగురు కలిసి ఆ రాత్రిని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ రాన్ బాతింగ్ చేస్తున్న బెకా దగ్గరికి వెళ్లి నిన్న రాత్రి నువ్వు ఓపెన్ మ్యారేజ్ ని ఎంజాయ్ చేశావా అని అడుగుతాడు. దానికి బెకా అవును ఎంజాయ్ చేశాను, నాకు నిన్న జరిగిన సందర్భంలో ఒక కొత్త అనుభూతిని చెందాను, మరి నీ సంగతి ఏంటిదని రాన్తో అంటుంది. అందుకతను నేను కూడా నిన్న ఓపెన్ మ్యారేజ్ ని బాగా ఎంజాయ్ చేశానని అంటాడు. అలా వాళ్ళిద్దరు ఒకరినొకరు నిన్నటి విషయం గురించి మాట్లాడుకుంటూ అక్కడే ఇంటిమేట్ అవుతారు. అదే రోజు ఇంటికి వెళ్ళిన వాళ్ళిద్దరూ తమ ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండగా మిండి అండ్ మ్యాక్స్ లు రాన్ అండ్ బెకాలకి మనం ఒక ప్లేస్ లో కలుద్దామని మెసేజ్ చేసి ఆ ప్లేస్ కి రమ్మంటారు. దాంతో వాళ్ళిద్దరు వెంటనే రెడీ అయి మిండి అండ్ మ్యాక్స్ లని కలిసి వాళ్ళతో కలిసి అక్కడున్న పబ్బు లోపటికి వెళ్తారు. ఆ పబ్బు లోపటికి ఓపెన్ మ్యారేజ్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళే వస్తారు. అయితే అక్కడున్న రెడ్ డ్రెస్ అమ్మాయి రాన్ వైపు పొదలో చూస్తూ అతనికి అట్రాక్ట్ అవుతుంది. ఆ టైంలో రాన్ ఆ అమ్మాయిని గమనించి ఆమెనే చూస్తూ స్టాచ్యూలా ఉంటాడు. అప్పుడు మిండి రాన్ అండ్ బెకాలతోటి మనమంతా ఒకే కండిషన్ మీద ఉండాలి, అదేమిటంటే మనం నలుగురం మాత్రమే కలిసి ఇంటిమేట్ అవ్వాలి, కానీ బయట వాళ్ళతో అవ్వద్దని అంటుంది. దానికి వాళ్ళు సరే అనడంతో వాళ్ళిద్దరిని మ్యాక్స్ అండ్ మిండీలు అదే పబ్లో ఉన్న ఒక రూమ్ లోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు నలుగురు ఇక లేట్ చేయకుండా ఈ నైట్ ని ఎంజాయ్ చేయాలని వెంటనే ఇంటిమేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ సమయంలో రాన్కి బెకా మ్యాక్స్ తో ఇంటిమేట్ అవ్వడం నచ్చదు. కానీ ఇప్పుడు చేసేది ఏముంది, ఆల్రెడీ కమిట్ అయ్యాం కదా అని ఇక చేసేది ఏం లేక ఆ రోజు రాత్రి చేయాల్సిన పనిని పూర్తి చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాన్ అండ్ మిండిలు నిద్ర లేచిన టైంకి మ్యాక్స్ అండ్ బెకాలో వాళ్ళ పక్కన ఉండరు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారని చూస్తే వేరే రూమ్ లో పడుకొని ఉంటారు. అప్పుడు రాన్ బెకాని లేపి మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండొద్దని అనుకున్నాం కదా, మరి మీరేంది ఇలా సపరేట్ గా పడుకున్నారని అడుగుతాడు. దానికి బెకా రాన్ తోటి అక్కడ సోఫా అంతగా కంఫర్ట్ గా లేకపోవడం వల్ల మ్యాక్స్ కి బ్యాక్ పెయిన్ వచ్చింది, అందుకే కంఫర్ట్ కోసం మీ రూమ్ కి వచ్చామని అంటుంది. అది విన్న రాన్ బెకా చేసింది నచ్చకపోయినప్పటికీ ఇక మనం వెళ్దాం డ్రెస్ వేసుకోమని అంటాడు. ఇక ఇంటికి తిరిగి వెళ్ళాక రాన్ బెకా తోటి మనం ఓపెన్ మ్యారేజ్ నే ఆపేద్దాం, ఇప్పటికే హద్దులు మీరి ప్రవర్తించాం, ఇకనైనా మన జీవితం మన చేయి జారక ముందే దీనిని ఆపేద్దామని అంటాడు. అందుకు బెకా కూడా సరే అంటుంది. ఇదే విషయాన్ని బెకా మిండిని కలిసి ఓపెన్ మ్యారేజ్ లైఫ్ ని మేమిద్దరం ఇకపై జీవించకూడదని డిసైడ్ అయ్యామని చెబుతుంది. అది విన్న మిండి బెకాతో మీరు భయపడుతున్నారా, ఈ విధంగా ఉంటే మీకు సంతోషం కలగడం లేదా, అయినా మీరేమీ దిగులు పడకండి, ఇది నేను చూసుకుంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బెకా అక్కడి నుండి డ్యూటీ చేయడం కోసం హాస్పిటల్ కి వెళ్తుంది. అదే రోజు రాత్రి ఇటువైపు రాన్ ఇంటి వద్ద ఎవరో ఒక బ్లాక్ కార్ లో వెళ్లి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రాన్ ఇంట్లోనే ఉండి టీవీని చూస్తూ చిల్ అవుతూ ఉంటాడు. అప్పుడు బెకా రాన్ కి కాల్ చేసి నా ఫ్రెండ్ ఐలన్ అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాడు, ఇప్పుడు అతని పనిని నేనే చూసుకోవాల్సి వస్తుంది, సో నాకు రావడానికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకుండా తిని పడుకోమని చెప్పుతుంది. దానికి రాన్ సరే అని కాల్ కట్ చేస్తాడు. కొద్ది సమయం తర్వాత రాన్కి ఇంతకుముందు క్లబ్ లో చూసిన రెడ్ డ్రెస్ అమ్మాయి నుండి క్లబ్కి రమ్మని మెసేజ్ వస్తుంది. అది చూసిన రాన్కి ముందుగా వెళ్లాలని ఇష్టం లేకున్నా కూడా ఆ అమ్మాయి ఫోటో చూసిన తర్వాత వెంటనే రెడీ అయి క్లబ్కి వెళ్తాడు. అక్కడ క్లబ్ లో ఉన్న వేరే అమ్మాయి వైట్ డ్రెస్ లో ముఖానికి మాస్క్ పెట్టుకొని రాన్ నే గమనిస్తూ ఉంటుంది. అదే సమయానికి రాన్ ని రమ్మన్న రెడ్ డ్రెస్ అమ్మాయి రాన్ దగ్గరికి వెళ్లి అతన్ని సెడ్యూస్ చేస్తూ ఇంటిమెంట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రాన్ ముందుగా పనికి ఒప్పుకున్నా కూడా ఆ టైంలో బెకా గుర్తుకు రావడంతో ఆ అమ్మాయిని అవాయిడ్ చేసి అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. అయితే రాన్ కి పిల్లలు పుట్టడానికి 1% మాత్రమే ఛాన్స్ ఉందని తెలిసిన కూడా ఆ విషయాన్ని తన వైఫ్ దగ్గర దాచిపెడతాడు. అదే విషయాన్ని తలుచుకున్న రాన్ నిద్రపోకుండా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి పార్క్ లో జాగింగ్ చేస్తూ ఉండగా ఆ టైంలో రాన్ బెకా తోటి నా కారణంగా నువ్వు గర్భవతి కాలేవు, దానికి 1% మాత్రమే ఛాన్స్ ఉంది, ఇన్ని రోజులు ఇది నువ్వేమంటావా అని భయంతో చెప్పలేదని అంటాడు. దానికి బెకా ఈ విషయం నువ్వు ఇప్పటిదాకా నా దగ్గర ఎందుకు దాచావు, అయినా ఇప్పుడు ఎందుకు చెప్పుతున్నావని కోపంతో రాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక రాన్ చేసేదేం లేక పరిగెడుతూ ఇంటికి చేరుకుంటాడు.
అక్కడ రాన్ బెకాని పిలుస్తూ ఇంటి లోపలికి వెళ్ళగా ఇంట్లో బెకా ఉండదు. అలా రాన్ రూమ్ లో తన కోసం వెతుకుతూ ఉండగా అనుకోకుండా డస్ట్బిన్ లో పడేసిన ప్రెగ్నెంట్ టెస్ట్ ని చూస్తాడు. దాంతో బెకా ప్రెగ్నెంట్ అయిందని తెలుసుకుంటాడు. ఈ విషయం గురించి రాన్ బెకాతో మాట్లాడదామని ఇంటిలోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా రాత్రి అవుతుంది. ఇక బెకా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇదివరకులాగే ఒక బ్లాక్ కార్ లో ఇంటి వద్ద ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది గమనించిన బెకా ఆ కారు వైపు చూడగా అప్పుడు ఆ కారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత బెకా ఇంటిలోకి వెళ్ళగా ఆమె కోసం ఎదురు చూస్తున్నారా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలని అడుగుతాడు. అందుకు బెకా ఇప్పుడు నాకు నిద్రొస్తుంది, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందామని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్న బెకా తన చేతుకున్న రింగుని పక్కన పెట్టి ప్లేట్లని శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రింగును చూసిన రాన్ నా మీద తనకిష్టం పోయిందని ఫీల్ అవుతాడు. కానీ పని అయిపోయాక బెకా తిరిగి ఆ రింగ్ని తన వేలికి పెట్టుకుంటుంది. ఆ సమయంలోనే బయట కాలింగ్ బెల్ మోగగా అప్పుడు రాన్ ఎవరని బయటికి వెళ్లి చూస్తే బయట ఎవరు ఉండరు, కానీ ఫ్లవర్ బొకే మాత్రమే ఉంటుంది. ఆ బొకే బెకా కోసం మై వన్ అండ్ ఓన్లీ అని రాసి పంపిస్తారు. ఈ బొకే ఎవరు పంపించారా అని రాన్ బెకాని అడగగా అందుకామె నా ఫ్రెండ్ ఐలాండ్ పంపించాడేమో, అతను తప్ప నాకు ఇంకెవరు పంపిస్తారని అంటుంది. ఒకవేళ బెకా అబద్ధం చెబుతుందో అని రాన్ ఆలోచించి జిమ్ముకు వెళ్లి అక్కడున్న మ్యాక్స్ ని కలిసి బొకే గురించి అడుగుతాడు. అందుకతను నేను పంపలేదు, ఒకవేళ ఫ్లవర్స్ ని ఇయ్యాలనుకుంటే నేను స్వయంగా వచ్చి ఇచ్చేవాడిని కదా అని అంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి రాన్ హాస్పిటల్కి వెళ్ళిన బెకాకి ఇంకా ఇంటికి రాలేదని కాల్ చేస్తాడు. కానీ బెకా ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు రాన్ హాస్పిటల్ నెంబర్కి కాల్ చేయగా ఆ కాల్ని డైలన్ లిఫ్ట్ చేస్తాడు. అతనితో బెకా నా ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయడం లేదు, అక్కడ బెకా ఉంటే ఇవ్వమని అంటాడు. దానికి డైలాన్ బెకా 3 గంటలకే హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోయిందని రాన్కి చెప్పుతాడు. అది విన్న రాన్ అయితే ఇదివరకు బెకాకి ఫ్లవర్ బొకేని పంపించింది నువ్వేనా అని అడగగా అందుకు డైలాన్ నేను ఎందుకు ఫ్లవర్స్ ని పంపిస్తాను, నా గురించి నీకు తెలిసిందే కదా, అయినా బొకే ఇవ్వాలనుకుంటే బెకా ముందుకు వెళ్ళి ఇచ్చేవాడిని కదా అని అంటాడు. అదంతా విన్న రాన్ వీళ్ళెవరు బొకే పంపనప్పుడు ఇంకెవరు పంపించి ఉంటారని బెకాని అనుమానిస్తాడు. మరోవైపు 3 గంటలకి హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిన బెకా ఇంటికి వెళ్లకుండా మ్యాక్స్ ని కలవడానికి పబ్బుకి వెళ్తుంది. అక్కడ ఇదివరకు మాస్క్ తో వైట్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి రాన్ ని చూసినట్టే బెకాని కూడా చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో మ్యాక్స్ బెకా దగ్గరికి వెళ్లి ఆమెని కౌలించుకోవాలని అనుకుంటాడు. అందుకు బెకా మ్యాక్స్ ని ఆపి మేము ఓపెన్ మ్యారేజ్ ని ఆపేయాలని అనుకున్నాం, నేనిప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, ఇకపై నువ్వు నాకు ఎటువంటి ఫ్లవర్స్ ని పంపకని అంటుంది. దానికి మ్యాక్స్ నేను నీకు ఫ్లవర్స్ ని పంపలేదు, ఈ విషయంలో నా మీద నువ్వు అనుమానం పెట్టుకోకని అంటాడు. అప్పుడు బెకా అయితే ఫ్లవర్స్ ని ఎవరు పంపించి ఉంటారని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది. అక్కడ రాన్ బెకాని కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు, ఆ టైంలో నువ్వు హాస్పిటల్లో లేవు, ఇంకా ఇంటికి ఇంత లేటుగా వచ్చావు, అది కాక నీకెవరో ఫ్లవర్స్ ని పంపించారని ప్రెగ్నెంట్ టెస్ట్ ని చూపించి దీనికి కారణం నేనా మ్యాక్సా అని అడుగుతాడు. దానికి బెకా నా ప్రెగ్నెంట్కి కారణం నువ్వే, నాకు వేరే పని పడడం వల్ల ఇంటికి లేటుగా రావాల్సి వచ్చింది, నేను ఎటువంటి తప్పు చేయడం లేదు, నాకు నువ్వంటేనే ఇష్టమని రాన్ని కిస్ చేస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ అక్కడే ఇంటిమెంట్ అవుతారు. నెక్స్ట్ డే మిండీ బర్త్డే ఉండడంతో రాన్ అండ్ బెకాలిద్దరూ బర్త్డే పార్టీకి వెళ్తారు. అయితే మిండీ సపరేట్ గా రాన్ని పక్కకి తీసుకెళ్లి నాకు నీ మీదున్న ఫీలింగ్ చాలా ఎక్కువ, అందువల్ల ఈ రోజు రాత్రి మనం ఇద్దరం ఒకటవుదామని మాట్లాడుతుంది. ఇటువైపు మ్యాక్స్ బెకాతో మనం ఓపెన్ మ్యారేజ్ లో ఉన్నప్పటి నుండి మిండీ రాన్ గురించి ఎక్కువ సార్లు మాట్లాడుతుంది. మిండీ మాటల బట్టి నాకు అర్థమయ్యే విషయం ఏంటిదంటే ఆమె రాన్ తో ఆ పనిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటుంది. బహుశా రాన్ కోసం మిండీ ఏమైనా చేసేలా ఉంది, సో రాన్ ని జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. ఇక బర్త్డే పార్టీ అయిపోవడంతో ఇప్పుడు బెకాన్ రాన్లు ఓపెన్ మ్యారేజ్ లో లేరు కాబట్టి వాళ్ళిద్దరితో ఇంటిమెంట్ అవ్వడం ఇష్టం లేక ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ బెకా తన ప్రెగ్నెంట్ మీద డౌట్ రావడంతో హాస్పిటల్కి వెళ్లి తన ఫ్రెండ్ డైలాన్ తో ఆ విషయం చెబుతుంది. అందుకు డైలాన్ నీ హస్బెండ్ యొక్క హెయిర్ అండ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొస్తే వాటితో DNA టెస్ట్ చేసి నీ డౌట్ ని క్లారిఫై చేస్తా అని చెబుతాడు. దానికి బెకా సరే అని అదే రోజు రాత్రి రాన్ పడుకొని ఉన్న టైంలో అతని హెయిర్ అండ్ బ్లడ్ శాంపిల్స్ ని తీసుకొని తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే త్వరగా లేచిన రాన్ బెకా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాడు. ఆ టైంలో తన దగ్గరికి వచ్చిన బెకా తోటి నువ్వు ఈ రోజు నుండి ఇటువంటి పనులు చెయ్యకు, నీ అవసరాలు కూడా నేనే చూసుకుంటాను, నువ్వు మన బేబీని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలని అంటాడు. ఆ మాటలకి బెకా చాలా సంతోషపడుతూ రాన్కి దగ్గరగా వెళ్తుంది. ఆ సమయంలోనే ఎవరో కాలింగ్ బెల్ కొట్టగా అప్పుడు రాన్ వెళ్ళే చూసేసరికి బెకాకి పుట్టబోయే బేబీ కోసం ఒక గిఫ్ట్ ని అక్కడ ఉంచుతారు. అది చూసిన రాన్ బెకాని నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని ఎవరికైనా చెప్పావా అని అడుగుతాడు. అందుకు బెకా నేను ఎవరితోటి చెప్పలేదు, ఇది ఎవరు పంపించారో కూడా నాకు తెలియదని అంటుంది. అప్పుడు రాని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారని బెకాతో అంటూ ఆలోచనలో పడతాడు.
కొంత సమయం తర్వాత బెకా హాస్పిటల్కి వెళ్లి తన హస్బెండ్ యొక్క బ్లడ్ అండ్ ఎయిర్ శాంపిల్ని డైలాన్కి ఇస్తుంది. అది తీసుకున్న డైలాన్ రేపటిలోగా నీకు రిపోర్ట్ని అందిస్తానని బెకాతో అంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి నలుగురు ఒక చోట కలుసుకొని డ్రింక్ పార్టీ చేసుకుంటూ చిల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ నలుగురు ఫోన్లకి ఇదివరకు పబ్లో రెడ్ డ్రెస్ లో ఉన్న అమ్మాయితో రాన్ క్లోజ్ గా మూవ్ అయినట్టు ఒక ఫోటో వస్తుంది. అది చూసిన బెకా నువ్వెందుకు ఇలా చేశావు, అయినా మన మధ్య సీక్రెట్స్ ఉండవద్దని అనుకున్నాం కదా అని రాన్ మీద అరుస్తుంది. అందుకు రాన్ నేను ఒక్కడినే పబ్బుకి వెళ్ళాను గాని అక్కడ ఏమీ జరగలేదు. ఆ టైంలో నువ్వు నాకు గుర్తుకు రావడంతో వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళానని అంటాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆ టైంలో మళ్ళీ వాళ్ళ నలుగురు ఫోన్లకి మ్యాక్స్ అండ్ బెకాలు ఇద్దరు పబ్లో క్లోజ్ గా ఉన్న ఫోటో వస్తుంది. అది చూసిన రాన్ బెకా వైపు అదో రకంగా చూస్తాడు. దానికి బెకా ఏడుస్తూ అక్కడేమీ జరగలేదు, మనకి ఇక ఓపెన్ రిలేషన్ వద్దని చెప్పడానికే నేను మ్యాక్స్ ని కలిశానని అంటుంది. ఇదంతా చూస్తున్న మ్యాక్స్ మీరిద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోండని అనగా మిండి అయితే మీరు చేసిన విధమైన దానిని ఓపెన్ మ్యారేజ్ అని అన్నారు, ఇక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండని అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే బెకా రాన్ ని పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ డైలాన్ బెకాకి DNA టెస్ట్ రిపోర్ట్ని ఇస్తాడు. ఆ టైంలో బెకా అప్సెట్ గా ఉండడం వల్ల అది చూడకుండానే తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది. అయితే మిండి బెకాకి ఈసారి నీ వర్క్ కంప్లీట్ అయ్యాక మీ ఇంట్లోనే కలుద్దామని మెసేజ్ చేస్తుంది. అలా రాత్రి సమయానికి బెకా తన ఇంటి వద్దకి వెళ్ళగా అక్కడ ఇది వరకు వీళ్ళిద్దరిని గమనించిన బ్లాక్ కారు ఉంటుంది, కానీ అందులో ఎవరు ఉండరు. దాంతో బెకా ఇంట్లోకి వెళ్లి చూడగా లోపల తన హస్బెండ్ ని ఎవరో బెడ్కి కట్టేసి ఉంచుతారు. అది చూసిన బెకా వెంటనే కట్లు విప్పడానికి వెళ్తూ ఉంటే ఇదివరకు పబ్ లో వైట్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి బెకాకి గన్ను గురి పెట్టి బెదిరిస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటిదంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, మిండినే. ఆమె ఇన్ని రోజుల నుండి బ్లాక్ కార్ లో రాన్ అండ్ బెకాలని గమనిస్తూ వాళ్ళకి బొకే అండ్ గిఫ్టులని పంపిస్తూ ఉండేది. ఇక పబ్బుకు వెళ్లిన వాళ్ళ ఫొటోస్ ని మిండినే సీక్రెట్ గా తీసి బెకా అండ్ రాన్ లకి పంపించింది. ఇదంతా మిండి వాళ్ళిద్దరి మధ్య గొడవ క్రియేట్ అయ్యేలా, దాంతో వాళ్ళు విడిపోయేలా ప్రయత్నిస్తుంది. కానీ ఎంత చేసినా వాళ్ళిద్దరు విడిపోకపోవడంతో ఇక డైరెక్ట్ గా మిండినే రంగంలోకి దిగుతుంది. తీరా ఇదంతా తెలుసుకున్న బెకా ఇదంతా నీకెందుకు చేయాలనిపించింది, దేనికోసం చేశావని అడుగుతుంది. అందుకు మిండి మనమందరం ఓపెన్ మ్యారేజ్ లో చాలా సంతోషంగా ఉన్న టైంలో మీరిద్దరు సడన్ గా ఓపెన్ మ్యారేజ్ ని వద్దనుకున్నారు, అది నాకు నచ్చలేదు. నాకు ప్రతిరోజు రాన్తోనే ఉండాలన్న కోరిక మరింత ఎక్కువైందని మాట్లాడుతూ నాలాగే నువ్వు కూడా ఈ వైట్ డ్రెస్ వేసుకోమని బెకా వైపు డ్రెస్ ని విసిరేస్తుంది. దానికి బెకా చేసేది ఏం లేక ఆ వైట్ డ్రెస్ ని వేసుకుంటూ ఉండగా మ్యాక్స్ అక్కడికి వస్తాడు. అప్పుడు అతను మిండిని ఈ విధంగా ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. అందుకు మిండి మనమందరం ఓపెన్ మ్యారేజ్ లో లేకపోవడం వల్లనే నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది, నువ్వు కూడా నీ బట్టల్ని విప్పేయమని గన్తో బెదిరిస్తూ అంటుంది. అప్పుడు మ్యాక్స్ తన బట్టల్ని విప్పగా బెకా మిండి సైకోతనని అర్థం చేసుకొని ఆమెతో నీ బాధని మేము అర్థం చేసుకున్నాం, ఇప్పటి నుండి మనం ఓపెన్ మ్యారేజ్ లో ఉందాం, అందుకు ముందుగా రాన్ కట్లయితే విప్పాలి కదా అని అంటుంది. దానికి మిండి ఓకే చెప్పడంతో బెకా అండ్ మ్యాక్స్ లు అతని కట్లు విప్పుతారు. అప్పుడు మిండి మ్యాక్స్ ని రాన్ పక్కన పడుకోమని చెప్పి బెకాని మ్యాక్స్ తో ఇంటిమెంట్ అవ్వమని అంటుంది. దాంతో బెకా మ్యాక్స్ తో మిండి రాన్ తో ఇంటిమెంట్ అవుతూ ఉండగా ఆ టైంలో మ్యాక్స్ బెకాని పక్కనున్న గడియారం స్టిక్ తో మిండిని కొట్టమని సైగల్ చేస్తాడు. దాంతో మిండి సరైన టైం చూసి గడియారంతో కూడిన స్టిక్ ని తీసుకొని మిండి తల మీద గట్టిగా కొడుతుంది. దాంతో మిండి తల పగిలి కింద పడి చనిపోతుంది. అయితే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించిన డెడ్ బాడీ మిండిదే. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. సీన్ కట్ చేస్తే జరిగిన దానిలో బెకా అండ్ రాన్లది తప్పేం లేదు కాబట్టి అందుకు సాక్ష్యంగా మ్యాక్స్ కూడా ఉండడంతో పోలీసులు వీళ్ళని విడిచిపెడతారు. ఫైనల్ గా హాస్పిటల్లో డైలాన్ ఇచ్చిన రిపోర్ట్ ని బెకా అండ్ రాన్లు చూడగా అందులో తన ప్రెగ్నెంట్ కి కారణం రాన్ అని ఉండడంతో ఆ సమయంలో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఒక కొత్త లైఫ్ ని జీవించడం ప్రారంభిస్తారు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.